హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేసీ ఛాంపియన్స్. ప్రజెంట్ ఇప్పుడు 9th January 2026 షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ అయితే 24 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంతకుముందు 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. ఈరోజు అయితే 9th Januaryకి సంబంధించిన షిఫ్ట్ 1కి సంబంధించిన మ్యాథ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. మీరు చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి, అదొక్కటే నేను కోరుకునేది మీ నుంచి, మీ అభిమానంతో. దీనికి సంబంధించిన 24 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే m⁴ - 12m³ + 35m² m ఇంటూ m-7 చే భాగించగా వచ్చే భాగఫలం ఇది. మనం దీన్ని తీసుకున్నప్పుడు నేనేం చేసిన, m² కామన్ తీస్తే పైన మనకి సమీకరణం వచ్చింది, కింద ఏంది m(f - 7). అయితే నేను దీన్ని మన కారణాంకాలుగా విడగొట్టుకోవాలి. తర్వాత మనకి ఏమొచ్చింది, m ఇంటూ దీన్ని కారణాంక విడగొడితే m ఇంటూ m-7 -5 m-7/m-7. దీన్ని మనం మార్చుకోవాలన్నమాట. కారణాంకాలు m-5 m-7 కారణాంకాలు వస్తాయి. m-7 m-7 క్యాన్సల్ అయితే m ఇంటూ m-5 వస్తుంది. మనకు ఆన్సర్ ఈస్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యల మొత్తం 36. మరి చతురస్రం ABCD యొక్క భుజం పొడవు సెంటీమీటర్స్లో, వాటిలోని అతి చిన్న పూర్ణ సంఖ్య అయితే చతురస్రం యొక్క ABCD యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. ఫస్ట్ వరుస ధనాత్మక పూర్ణ సంఖ్యలు కాబట్టి నేనేమనుకుంటా, ఒకటి x, x+1 x+2 అనుకున్నా. వాటి మొత్తం ఎంత 36. అప్పుడు ఏమవుతుంది, 3 x'లు ఉన్నాయి కాబట్టి 3x + 3 = 36. 3x = 33, x = 11. మనకి x అయినా అక్కడ ఏమన్నా అతి చిన్న పూర్ణ సంఖ్య యొక్క వైశాల్యం, అతి చిన్న పూర్ణ సంఖ్య అంటే 11 అవుతుంది. 11² చేస్తే 120. ఇదే చతురస్ర వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నుండి కర్ణాలు సమానంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్ చతురస్రం మరియు రాంబస్, ఆప్షన్ 2 చతురస్రం మరియు దీర్ఘచతురస్రం, ఆప్షన్ 3 రాంబస్ మరియు లేదా సమచతుర్భుజం లేదా దీర్ఘచతురస్రం, 4th ట్రెపీజియం సమలంబ చతుర్భుజం మరియు రాంబస్. అయితే దీంట్లో మనకి ఏదంటే చతురస్రము కర్ణాలు లంబంగా ఉంటాయి, రెండు లంబంగా ఖండించుకుంటాయి. సేమ్ చతురస్రం మరియు దీర్ఘచతురస్రం రెండు మాత్రమే కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఇది ఒకటి సమానంగా ఉంటుంది, ఇది లంబంగా ఖండించుకుంటుంది. నెక్స్ట్ ట్రెపీజియం, రాంబస్ ఇవి రెండు కూడా కావు. కర్ణాలు సమానంగా ఉండేది మాత్రం చతురస్రం ప్లస్ దీర్ఘచతురస్రంలోనే సమానంగా ఉంటాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్, 30, 60ల మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అనింది. మనకు మధ్య అంటే 30, 60 కాకుండా మధ్యలో 30 నుండి 60 వరకు అంటే ఒకవేళ ఇవి ప్రధాన సంఖ్యలు అయితే దీన్ని కూడా యాడింగ్ చేయాలి. ఈ రెండు గుర్తుంచుకోండి, మధ్య నుండి అనేది. మనకు ప్రధాన సంఖ్యలకి మనం కోడ్ పెట్టుకున్న DD, BBC, BBC, BA అని. దాంట్లో 32, 40, BCB అనే ఒకటి 3 వస్తాయి అన్నమాట మధ్యలో. నెక్స్ట్ 32, 40 నుంచి 2 ఉంటాయి, C అంటే 3 ఉంటాయి, తర్వాత 2 ఉంటాయి. తర్వాత ఇది ఏంది 31 to 37, ఇది 41, 43, 47, 53, 59 అనమాట. ఈ రెండింటిని ప్లేస్ చేస్తే మనకు వచ్చేది ఏంది 311 అనమాట. ఆన్సర్ ఈస్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో నుండి సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి. సరికానిది ఏందని ఎంచుకోవాలి. మనం ఊకే 4 ఆప్షన్స్ చూసినప్పుడు మనకు సరికానిది ఒక్కటే అర్థమవుతుంది. ఇవన్నీ చేసేక్కడ మనం చూసి ఇప్పుడు 2 - 2 0 × 2 0 అవుతుంది. ఇది ఒక్కటి చూస్తే ఆటోమేటిక్గా ఒకసారి ఒక లుక్ వేస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ √3 × √12 అంటే ఇది 4 × 3 రాసుకున్నాం. 4 నుంచి బయటకు వస్తే 2 అవుతుంది. √3 క్యాన్సిల్ అయితే 6 వస్తుంది. ఇది కూడా అకర్ణీయ సంఖ్యనే అవుతుంది. నెక్స్ట్ 12 అంటే ఇది క్యాన్సిల్ చేస్తే 4 నేమ్స్ 2² 2^2 అంటే 2 క్యాన్సిల్ అయితే 1, 4^1 అంటే 2^2 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ ఇది ధనాత్మక అంటే 18 - 24లా మైనస్ చేసేస్తే -6 + 1 అయితే వస్తుంది. ఇక్కడ 0 అనేది సహజ సంఖ్య అంటే కాదు, సహజ సంఖ్యలో 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది పూర్ణ సంఖ్య 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక త్రిభుజంలో భుజాలు 3:4:5 నిష్పత్తిలో మరి చుట్టుకొలత 48 సెంటీమీటర్లు ఉన్నాయి. ఆ త్రిభుజం యొక్క పొడవైన భుజం అనేది ఇచ్చిండు. మనకు నిష్పత్తులు ఇచ్చిన 3 3x 4x 5x అయితే అనుకుందాం. దాని నుంచి మనకు 48 అయితే
వస్తుంది. 12x = 48, x = 4. మనం దీంట్లో 3x 4x 5xలా ప్రతిక్షేపిస్తే మనకు 12 46 20 వస్తుంది. మనకేంది పొడవైన భుజం ఏందని ఇక 16 14 కదా, ఇది 6 16/20 20 ఇది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7ది 9 పరిశీలనల గల దత్తాంశం యొక్క సగటు 35. ఈ దత్తాంశంకు మరో పరిశీలన 61ని జోడిస్తే ఏర్పడిన దత్తాంశం యొక్క సగటు ఎంత? ఇప్పుడు ఫస్ట్ ఏంది, మన 9 పరిశీలనల సగటు కనుక్కోవాలి. అంటే 9 × 35 చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అయితే ఆ పరిశీలనలకు ఒకటి కలిపింది, ఏది 61 కలిపి 61 కలిపినప్పుడు మనకి ఎంత వస్తుంది? 376 వస్తుంది. ఒకటి కలిపింది కాబట్టి 9కి మన సగటు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య 9కి ఒకటి కలిపితే 10 అవుతుంది. 376/10 అంటే మనం ఈ డెసిబుల్ ఒకటే 0 ఉంది కాబట్టి యువతలకు జరిపితే 37.6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 32 56 మరియు 128లా కాసాగిందంటే ఫస్ట్ 32 అనేది 128లో పోతుంది కాబట్టి 32 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 56 128 రెండు ఒకటే మిగులుతుంది కాబట్టి ఈ రెండుని మనం ఈ విధంగా రాసుకుంటే కాసాగు చేస్తే లాస్ట్ మనకు ఆన్సర్ 896 అనేది వస్తుంది. నెక్స్ట్ 9 4xy² - x + 9xy + 10x²y² బీజీయ సమాసం యొక్క పరిమాణం మరి -xలో సంఖ్యా గుణకం n అయితే m⁴n అని ఇచ్చిండు. మనకు పరిమాణం ఎంత? ఇక్కడ చూడండి x ఈడ ఏం లేదంటే 1 1 + 2 3, ఇక్కడ 2, ఇక్కడ 4. మనకి ఎంత ఉంది పరిమాణం? హైయెస్ట్ అంటే 4 ఉంది. -xలో సంఖ్యా గుణకం అంటే -1, -xలో సంఖ్యా గుణకం -1. మరి m⁴n అన్నప్పుడు 4⁻−1 ఆన్సర్ ఈజ్ 1/4 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 2 ఇచ్చింది అనమాట. ఏది రాసినా కరెక్టే. నెక్స్ట్ 10ది 2.7 × 2/3 - 3.3 × 5/11 అయినప్పుడు మనం ఏం చేసి ఈ 3ని 0.9లా కట్ అవుతుంది. 11 0.3లా కట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? రెండింటిని ఇంటూ చేయొచ్చు. 0.9 × 2 - 0.3 × 5 1.8 - 1.3 మనకు ఆన్సర్ 0.3 అయితే వస్తుంది. మైనస్ తీసి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5t - 6 + 4 × 6t - 7 = 7t + 8 + 18 అయితే t వాల్యూ ఎంత? మనం రెండు ఎక్కడ పక్కన మొత్తం మల్టిప్లికేషన్ చేసి ఎక్కడ టీలను ఒక దగ్గర తీసుకొచ్చి ప్లస్ స్థిర రాశులను అవతల సెలవు మనకు వచ్చింది ఏంది 22t = 132. మనకు టీ వాల్యూ కావాలి కాబట్టి 132/22. అప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ 2లా కట్ చేసిన తర్వాత 11లా కట్ చేస్తే 6 వచ్చింది. t = 6. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. 11/2 8/9 5/6 7/8ను ఆరోహణ క్రమంలో అంటే ఫస్ట్ ఏం లేదు, మనం పైన అన్ని జీరోలు పెట్టుకుంటే మనకు కట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? అది చిన్న సంఖ్య అంటే 8/3 అంటే మనకు 5/6. నెక్స్ట్ 8/7 అంటే 7/8, తర్వాత 8.8 అంటే 8/9, తర్వాత 11/12. ఇది ఆన్సర్. అంటే పైన ఒకటి 0 0 పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది 12 9లో పోతుంది. 6 ఎంబుల్ తర్వాత ఇట్లా డెసిబుల్స్లలో వస్తుంది పాయింట్లలో. తర్వాత మనం ఆరోహణ క్రమంలో రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 13th, శ్వేత నెలకి 86,500 రూపాయలు సంపాదిస్తుంది. ఆమె నెలకు 17,300 రూపాయలు పొదుపు చేసి ఆమె సంపాదనలో పొదుపు శాతం అండి. ఫస్ట్ ఇక్కడ పొదుపు బై మొత్తం జీతం ఇంటూ 100 వేసుకున్నాం. ఒకవేళ ఇదే పొదుపు కాకుండా ఒక 18,000 19,000 ఆమె ఏంది ఖర్చు చేస్తుంది అనుకో, అప్పుడు ఏంది ఖర్చు శాతం అడిగినప్పుడు ఇక్కడ ఖర్చు ఎంత, ఖర్చు బై మొత్తంలో ఎంత ఖర్చు చేస్తుంది కింద మొత్తం వేసుకుని ఇంటూ 100 చేస్తే మనకు పర్సెంటేజ్ వస్తుంది. దీనిలో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. 5లో కట్ చేసుకున్న తర్వాత 173లోనే పోతుంది అనమాట. చేస్తే 20 అనేది వస్తుంది మనకు ఆన్సర్. 20%. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్నేహ మార్కెట్లో 13 కిలోల ఉల్లిపాయలు కొన్నది. 4 కిలోల ఉల్లిపాయలు 320 రూపాయలు. స్నేహ చెల్లించిన మొత్తం ఎంత? 13 కిలోల ఉల్లిపాయలు కొనింది. అయితే 4 కిలోలది ఇచ్చిండ్రు. అంటే ఏక వస్తువు మార్గం 4 కిలోలకు 320 రూపాయలు అయితే 13 కిలోలకి ఎంత? ఏక వస్తువు 4 ఎంబుల్ 32 అంటే మనకు 80 × 13 చేస్తే 1040 వస్తుంది. ఇదే రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఉంది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిల్లో నుండి 3D ఆకారానికి సంబంధించిన సరైన వాక్యాన్ని ఎంచుకోండి. దీర్ఘచతురాకార పట్టకాన్ని దీర్ఘగణం అంటాము. ఒక దీర్ఘగణానికి 6 ముఖాలు 12 అంచులు 8 శీర్షాలు ఉంటాయి.
ఫస్ట్ ఆప్షన్స్ ఏ కరెక్ట్, బి రాంగు, ఏ రాంగ్, బి కరెక్ట్, రెండు అసత్యం కాదు, రెండు సత్యం అనేది ఇచ్చినట్టే. రెండు దీర్ఘచతురస్ర పట్టకం అన్నప్పుడు అది 3D ఏంది పట్టకం అన్నప్పుడు ఎత్తు కూడా ఉంటుంది అన్నమాట. అదే దీర్ఘగణం అవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దీర్ఘగణానికి 6 ముఖాలు 12 అంచులు 8 శీర్షాలు అనేది ఉంటాయి. ఈ రెండు ఆన్సర్స్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్రింది వాటిలో నుండి అంతకాని ఆవర్తనం చెందే దశాంశం కలిగి ఉన్న భిన్నాన్ని ఎంచుకోండి. మనకు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే మనకు కింద 2 ఇంటూ 5 రూపంలో ఉంటే అది అంతమవుతుంది. ఇక్కడ అంతం కానీ అని అప్పుడు 5 అనేది సింగిల్ 5 ఉన్న అంతమవుతుంది. ఎందుకంటే 2 ఇంటూ y కదా. ఇక్కడ 5 ప్లస్లో 1 ఉంది కాబట్టి ఇది కూడా అంతమవుతుంది. ఇక్కడ 5 స్క్వేర్ రాసుకోవచ్చు, ఇక్కడ 4ను 2 స్క్వేర్ రాసుకోవచ్చు, ఇక్కడ 7 మాత్రం రాసుకోలేము. ఇది 2 ఇంటూ 5 రూపంలో రాసుకోలేము కాబట్టి ఇది అంతం కాదు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాలు 6 నెలలలో అసలు రెట్టింపగును. ఫస్ట్ ఇక్కడ పర్సెంట్ నేను ఫస్ట్ అసలు ఎంత ఎక్స్, ఇంట్రెస్ట్ ఏంది అసలు రెట్టింపు అంటే ఇంట్రెస్ట్ 1 ఉంటే 2 అయింది అంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది 1 పెరిగింది అంటే నేను ఎక్స్ అనుకున్నాను అనమాట. అంటే ఇక్కడ 1x అనుకోవాలి. అసలు 1 అయితే ఎంత 2 పెరిగింది, 2 అంటే ఇంట్రెస్ట్ కూడా ఎంత 1 పెరిగింది అనమాట. నేను ఎక్స్ అనుకున్నా. ఒకవేళ 1 రాసుకున్నా ఓకే, కానీ నేను ఈ రాసులాగా ఎక్స్ అనుకుంటా. ఇంట్రెస్ట్ కూడా ఎక్సే పెరిగింది. ఒకవేళ 3 ఇంతలు అంటే ఇంట్రెస్ట్ అప్పుడు 2x అవుతుంది అనమాట. 3 ఇంతలు అయితే 2 ఇంతలు కాబట్టి 1x పెరిగింది అనమాట. నేను ఎంచుకుని ఇంట్రెస్ట్ తీసుకుని PTR/100 x ఇంటూ 100 x ఇంటూ మనకు కాలం ఏంటి 12 సంవత్సరాల 6 నెలలు కాబట్టి 12.5 అంటే 25/2 వస్తుంది. దీన్ని ఈ విధంగా అయితే రాసుకొని మనం కట్ చేస్తే R=8% అయితే వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 16,800 యొక్క ప్రధాన కారణాంకం ఏంది? ఈ ప్రధాన అన్ని రెండులోనే మ్యాక్సిమం, తర్వాత 3లో పోతుంది, తర్వాత 5ల, తర్వాత 2, 7, 2 లాస్ట్కు 5. మరి 2 ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇంటూ 3 ఇంటూ 5 ఎన్ని ఉంటాయి 2 ఉన్నాయి. 7 అనేది 1 ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8 డజన్ల పెన్నుల ధర 570 రూపాయలు మరియు 5 డజన్ల పెన్సిళ్ళ ధర 180 రూపాయలు. 2 డజన్ల పెన్నులు ప్లస్ 2 డజన్ల పెన్సిళ్ళ ధర మొత్తం ఎంత? ఫస్ట్ మనకు 8 డజన్ల పెన్నులు 570, 5 డజన్ల పెన్సిల్ 18. మనకేం చేయాలి? డజన్ అంటే 12 ఇంటూ 8 డజన్ల పెన్ను కాబట్టి 8 ఎంత వస్తుంది? 96 వస్తుంది. 96 576. మనకు ఒక పెన్నుకి ఎంత? 6 రూపాయలు. నెక్స్ట్ పెన్సిల్ కూడా 5 డజన్లు కాబట్టి 5 ఇంటూ 12, 12 60. 60 పెన్సిల్ల ఎంత? 60 పెన్సిల్ 180 అనమాట. 180 ధర ఎంత? 180. ఈడ రాసుకుంటాను 18 అని రాసిన, సారీ. ఇప్పుడు కట్ చేసింది 0 కదా, 6 18. ఒక పెన్సిల్ ఎంత? 3 రూపాయలు. మనకు కావాల్సింది ఎంత? 2 డజన్ల పెన్ను. 1 డజన్ అంటే 12. ఇక్కడ 24 పెన్నులు 24 పెన్సిళ్ళ ధర అడుగుతుంది కాబట్టి 24 ఇంటూ ఒక పెన్ను ఎంత? 144. 24 ఇంటూ ఒక పెన్సిల్ ధర ఎంత? 3 రూపాయలు. మొత్తం 72. 144 72 ప్లస్ చేసిన 216 అనేది రైట్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20ది 2 ప్లస్ 8 ఇంటూ 4³ ఇంటూ 2/3 వాల్యూ ఎంత? 2 అంటే 1 వస్తుంది. 8 అంటే 1/8 వస్తుంది. ఇంటూ 4³ అంటే మనకేమవుతుంది? 4³ అంటే 64 ఇంటూ 2/3, తర్వాత 9/8 వస్తుంది. ఇక్కడ ప్లస్ 8 + 1 అవుతుంది. తర్వాత 9/8 ఇంటూ 128/3. దీన్ని కట్ చేస్తే మనకు వచ్చింది 16 ఇంటూ 3 48 అయితే ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21 కింది వాటిలో నుండి నిలువు సౌష్టరేఖ మాత్రమే ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. అంటే లేనిది చూసుకోండి ఒకసారి. దీనిలో ఎన్ అనేది కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ క్యూ అనేది అసలే కాదు. తర్వాత ఎంవి ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా 3 నిలువు వస్తుంది కాబట్టి ఇది ఓకే. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 తోటి రాదు కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకో. ఒక 2-5 సెకండ్స్లోనే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ a + 4/15 = 3/5 మరియు 11/14 - b = 1/2 అయితే a + b అడిగింది. మనకి a + b అంటే ఇక్కడ a + 14/15 = 3/5 ఉందిగా. ఏ ఇతలను పెట్టుకొని 14/15 అవతలకు పంపిస్తే మనకు మైనస్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత దీని నుంచి కాసాగ్ అనుకుంటే 5 అనేది దీంట్లో పోతుంది కాబట్టి ఇది కట్ చేస్తే మనకు 15 కాసాగ్ అవుతుంది. అప్పుడు ఏంది
ఇక్కడ 5 ఇంటూ 5 చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంది కదా, 3 చేసుకోవాలి. 5 ఇంటూ 3 ఇక్కడ 15 రావాలంటే ఇంటూ 3 చేయాలి, పైన కూడా 3 చేస్తా. 9 - 4 ఇది అవసరం లేదు, ఇంటూ 1 చేసినా అయిపోయి. 9 - 4 4/15 అంటే 5/15 కట్ చేస్తే ఎంత 1/3 అయితే ఈక్వల్ టు 1/3. మనకు బి కూడా కావాలి, బి 11/14 - బి ఈక్వల్ టు హాఫ్. బి ఈక్వల్ టు 11/బి అవతలకు పంపించి హాఫ్ని ఇవతలకు పంపించాలి. అప్పుడు ఏంది బి ఈక్వల్ టు 11 - 7/14 వస్తుంది. ఆ నుంచి 4/14 చేస్తే నేను ఫస్ట్ తీసుకున్నా లేదు ఓకే చూద్దాంలే ఇట్లా చేస్తాను, ఇట్లా కట్ చేసుకున్నా సరే ఓకే వస్తుంది ఆన్సర్ అనేది 2/7 వస్తుంది. దీని నుంచి 1/3 + 2/7 చేస్తే మనకు 7 + 6/21 13/21 ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23 దత్తాంశము ఈ నెంబర్స్ అనేవి ఈ నెంబర్స్ను మధ్యగతము రాసుకో. ఫస్ట్ మన ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. ఫస్ట్ డిజిబుల్ 0 0 చూసుకోవాలి, తర్వాత 0.02 తర్వాత ఫస్ట్ తర్వాత 0.024 తర్వాత 0.204 తర్వాత 0.2204 తర్వాత ఇది ఆరోహణ క్రమంలో రాస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది 0.204 అనేది మధ్యగతం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 24ది 35 మీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్కు చుట్టూ 7 మీటర్లు వెడల్పు గల దారి ఉన్నట్టు దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు, కానీ పై వాల్యూ ఎంత ఇచ్చిండు 22/7 ఇచ్చిండు అనమాట. అప్పుడేంది ఫస్ట్ వ్యాసార్థం ఎంత 35, దాని చుట్టూ అంటే 7 మీటర్లు ఇంకో వృత్తం గీసినాడు. ఇది చిన్న వృత్తం, ఇది పెద్ద వృత్తం. పెద్ద వృత్తం ఇది క్యాపిటల్ ఆర్, స్మాల్ది ఆర్ అనేది చిన్న వృత్తం. మనకి ఇదేంది మెయిన్ కంకణ వైశాల్యం వస్తుంది. పై ఇంటూ r² - r² ఈక్వల్ టు కంకణ వైశాల్యం అంటే పెద్ద వృత్తం చిన్న వృత్తం వైశాల్యం దాని నుంచి చేస్తేనే మనకు దాని వైశాల్యం అని వస్తుంది. అప్పుడు పై ఇంటూ r² - r దీనికి ఏం రాయొచ్చు పై ఇంటూ r + r r మనకి ఏందో పెద్దదంటే మన 35 + 7 చేయాలి, పెద్దది వస్తుంది వ్యాసార్థం, అది 42 అవుతుంది అనమాట. ఇది పెద్దది 42, చిన్నది 35. r+ అంటే 42 + 35, 42 - 35 రెండింటిని 22/7 × 7 చేస్తే 7 7 కట్ చేస్తే 22 × 7 7 చేస్తే 7 చేస్తే మనకు 1674 అంటే 1674 చదరపు మీటర్లు అనేది వైశాల్యం అనేది వస్తుంది. 70 కాదు 94. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది 24 బిట్స్కు సంబంధించినది. ప్లీజ్ మీకు గనక నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 9th జనవరి షిఫ్ట్. నెక్స్ట్ది కూడా చూస్తాను నేను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తా, ఏది ఉంటే సీక్వెన్స్ ఉంటే అదే ఎక్స్ప్లెనేషన్ వేసి ఒక 2 days తర్వాత 1 day తర్వాత నెక్స్ట్ది కూడా కనీసం ఒక 6-7 వరకు అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చూస్తాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 8th ఆఫ్టర్నూన్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 అప్లోడ్ చేసిన చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.